మహాగణాధిపతే నమః. ఈరోజు మనం 2026 సంవత్సరం సెప్టెంబర్ నెల మాసఫలాల్లో భాగంగా ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలా ఉంటుందనేటువంటి విషయాన్ని గురించి పరిశీలిస్తున్నాం. దాంట్లో భాగంగా ప్రస్తుతం మకర రాశి వారికి ఈ మాసం ఎలా ఉంటుందనేటువంటి విషయం గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మకర రాశి అనగానే ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదాలు, శ్రవణ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట నక్షత్రం 1, 2 నక్షత్ర పాదాల్లో జన్మించిన వాళ్ళందరినీ కూడా మనం మకర రాశి జాతకుల కింద పరిగణిస్తాం. ఈ మాసం గ్రహగతులను కనుక పరిశీలించినట్లయితే ద్వితీయ స్థానంలో రాహు, తృతీయ స్థానంలో వక్రించిన శని, షష్ఠ స్థానంలో కుజుడు, తదుపరి కొంతకాలం తర్వాత ఆయన ఉచ్చబట్టినటువంటి గురుడితో నీచపట్టి తన నీచ స్థానమైన కర్కాటక రాశిలో ప్రవేశించి నీచభంగం చెందడం అనేటువంటి జరుగుతుంది. అష్టమ స్థానంలో రఘుపతి కేతువులు సంచరిస్తున్నారు. భాగ్యస్థానంలో శుక్రుడు సంచరిస్తున్నాడు. ఆయన కూడా తర్వాత తన స్వక్షేత్రంలోకి ప్రవేశించి సంచరించడం అనేటువంటిది ప్రధానమైనటువంటి ఫలితాలని నిర్దేశిస్తోంది. ఈ గ్రహగతులను కనుక పరిశీలించి చూసినట్లయితే ఈ మాసం మకర రాశి వారి విషయాన్ని కనుక కాస్త గమనించినట్లయితే మకర రాశి వారికి వారింట్లో శుభకార్య పరంపర అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. ఎల్లప్పుడూ బంధుమిత్రులతో కళకళలాడుతూ ఉంటుంది. ఏ పనైనా కానీ, కారణం ఏదైనా కానీ, బంధువులు మిత్రులు ఎవరింటికైనా చుట్టాలింటికి వెళ్ళాలంటే ఫస్ట్ మీ పేరే గుర్తొస్తుంది. మీ ఇంటికే వస్తుంటారు. చక్కగా వాళ్ళందరికీ వండి పెట్టడం, అలాగే వాళ్ళకి కావాల్సిన ఏర్పాట్లు చూడటంతోనే ఈ మాసం అంతా మీకు సరిపోతుంటుంది. ఏది ఏమైనప్పటికీ కూడా కొంత ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం, కళకళలాడేటువంటి వాతావరణం మీ ఇంట్లో తప్పనిసరిగా గోచరిస్తూ ఉంటుంది. పాత మిత్రుల్ని, పాత స్నేహితుల్ని కలుసుకుంటారు. వాళ్ళని కలుసుకుని చాలా పాత స్మృతుల్ని నెమరేసుకుంటాం అనేటువంటిది కూడా జరిగే అవకాశం ఉంటుంది. ఆధ్యాత్మిక పురోభివృద్ధి కోసం చాలా ప్రయత్నం చేస్తారు. ఆధ్యాత్మికత కోసం, దేవాలయాల కోసం, దైవ సంబంధమైన కార్యక్రమాల కోసం అధికంగా డబ్బు ఖర్చు చేయడానికి ఇష్టపడతారు. అలాగే చేస్తారు కూడా. అలాగే మరి ముఖ్యంగా ఉన్నత స్థాయిలో సమాజంలో మంచి పొజిషన్లో ఉన్నటువంటి వ్యక్తుల యొక్క సంపూర్ణ సహాయ సహకారాలు, వాళ్ళ నూతన వ్యక్తుల పరిచయాలు, గొప్ప స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు మీకు పరిచయం అవటం, ఇవన్నీ కూడా ఈ మాసం ఎక్కువగా జరిగే అవకాశాలు గోచరిస్తున్నాయి. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన అంశం ఏంటంటే మకర రాశి వారికి ముఖ్యంగా విద్యార్థుల విషయానికి వచ్చేటట్లయితే విద్యాయోగం బాగుంది. కాకపోతే ఏంటంటే ఒక్కొక్కసారి ఈ మకర రాశి విద్యార్థులు తెలియకుండానే స్టూడెంట్స్ అనవసరమైనటువంటి స్ట్రైకుల్లో, ధర్నాల్లో పాల్గొనటం, తద్వారా కెరీర్ పాడు చేసుకునేటువంటి అవకాశం గోచరిస్తుంది. చక్కగా చదువుకునే పిల్లలు కూడా పక్కన చెరిపేసేటువంటి వాళ్ళు, అంటే ఒక రకంగా చెప్పాలంటే చెడగొట్టేటువంటి వాళ్ళు పక్కన స్నేహితులు చేరడం వల్ల అనవసరమైన ఉద్యమాలని, ఊరేగింపులని, అనవసరమైన వాటి జోలికి పోవద్దు. మీ కెరీర్ సమాప్తం అయిపోయే పరిస్థితులు ఉంటే పొరపాటున కూడా అటువంటి విషయాల్లో వేలు పెట్టవద్దు. మీ చదువేదో మీరు చదువుకోండి. మీ జీవితం, మీ భవిష్యత్తు మీదే మీరు ఫోకస్ పెట్టండి. ఇకపోతే ఎవరైనా మీ ఇంట్లో మకర రాశి పిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళు ఎట్లా ఉంటున్నారో గమనించండి. తెలియకుండా ఏమైనా సిగరెట్లు తాగుతున్నారా, లేకపోతే ఏం చేస్తున్నారు, వాళ్ళు అసలు వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంది, అగ్రెసివ్గా ఉంటున్నారా ఎలాగనేటువంటిది ఈ మకర రాశి పిల్లల విషయంలో వాళ్ళ పేరెంట్స్ జాగ్రత్త పడాలి. కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు గోచరిస్తున్నాయి. ఈ ఒక్క మాసం కొంచెం జాగ్రత్తగా ఉండటం మంచిది. వాళ్ళని గమనించుకోవడం ఇంకా మంచిది. ఇకపోతే జీవిత భాగస్వామి కూడా కొన్ని సందర్భాల్లో మీకు సహకరిస్తుంది. కానీ ఎక్కువ సార్లు మీరు చేసే ప్రతి పనిలోనూ కొంచెం ఏదో ఒక అడ్డం చెప్పటం కానీ, వంక పెట్టడం కానీ, ఇది ఇలా కాదు ఇంకోలా చేస్తే బాగుంది అంటం కానీ, లేదా మీరు ఈ పని చేస్తున్నారు అని తెలిసినప్పుడు ఆ పని సక్సెస్ కాదని చెప్పడం కానీ, మీరు చేసే ప్రయత్నాలు కాస్త అప్పుడప్పుడు అడ్డం రావడం అనేది జరుగుతుంది. తద్వారా భార్యాభర్తల మధ్య కొంత ఘర్షణపూరితమైనటువంటి వాతావరణం కలిగే పరిస్థితి ఉంది. మకర రాశి వాళ్ళకి స్త్రీలైనా పురుషులైనా సరే ఈ మాసం ఒక చిన్నపాటి సర్జరీ కానీ, దెబ్బలు తగలటం కానీ, వాహన ప్రమాదాలు జరగడం కానీ జరిగే అవకాశాలు గోచరిస్తున్నాయి. కనుక కొంచెం జాగ్రత్తగా ఉండండి. వీటి నుంచి బయటపడటానికి మహామృత్యుంజయ మంత్రాన్ని జపించండి. మీ దగ్గరలో ఉన్నటువంటి శివాలయంలో శివుడికి కనీసం 3 ప్రదక్షిణాలు చేయండి. ముఖ్యంగా మకర రాశి శ్రవణ నక్షత్ర జాతకులు తప్పనిసరిగా మీ దగ్గరలో ఉన్న వెంకటేశ్వర స్వామి వారి టెంపుల్ని సందర్శించండి. అలాగే ఇక ఏ రకమైన వృత్తి, ఉద్యోగ, వ్యాపార వ్యవహారాలు చేసేటువంటి వాళ్ళకైనా సరే ఆర్థిక అభివృద్ధి కావాలి అనుకుంటే మకర రాశి వాళ్ళు ముఖ్యంగా మీరు ఆర్థిక అభివృద్ధి కావాలనుకుంటే పసుపు రంగు పట్టు వస్త్రాలని మీ దగ్గరలో ఉన్న వెంకటేశ్వర స్వామి వారికి సమర్పించండి. ఆరోగ్యపరమైనటువంటి పరిస్థితులు, ఇబ్బందులు రాకుండా ఉండాలన్నా, ఒకవేళ వస్తే తొందరగా తగ్గాలన్నా మీరు ఎరుపు రంగు పట్టు వస్త్రాలు స్వామివారికి సమర్పించండి. అలాగే ఎంతో కాలంగా దీర్ఘ ఇబ్బందులతో, దీర్ఘ రోగాలతో, అనేక రకాలైనటువంటి ఒక సమస్య తెమలక ఆటంకాలతో ఎప్పుడు ఎక్కువగా ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళు ముదురు నీలం రంగు పట్టు వస్త్రాలని స్వామివారికి సమర్పించండి. ఇది చేస్తే మీకు ఆ సమస్యల నుంచి ఖచ్చితంగా బయటపడతారు. ప్రయత్నించి చూడండి. ఇకపోతే
ఈ మాసం తండ్రి గారితో కాస్త భేదాభిప్రాయాలు వస్తాయి. తండ్రి గారి ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్తగా ఉండండి. కొంత తండ్రి గారికి బ్రెయిన్ రిలేటెడ్ సమస్యలు అంటే తలకి సంబంధించిన సమస్యలు, కిడ్నీలకు సంబంధించిన సమస్యలు, గుండెకి సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. అయితే అందరికీ అని కాదు. ఎవరైతే 60+ 70+ ఉంటారో వాళ్ళ విషయంలోనే ఈ దీర్ఘ రోగాల్ని పరిగణనలోకి తీసుకోండి. చిన్న పిల్లలకి 16 ఏళ్ల పిల్లలకి, 18 ఏళ్ల పిల్లలకి వాళ్ళ పేరెంట్స్‌కి వచ్చే అవకాశాలు ఉండవు. ఇది కొంచెం గమనించుకోవాలి మనం. వయసును బట్టి మనం చెప్పేటువంటి ఫలితాలని పరిగణనలోకి తీసుకోవాలి. ఇక అలాగే మకర రాశి స్త్రీల విషయానికి వచ్చేటట్లయితే, స్త్రీలు వీళ్ళు ఎంత చేసినా కుటుంబంలో ఎక్స్‌పెక్ట్ చేసినటువంటి గుర్తింపు రాదు. ఎంత కష్టపడ్డా ఉద్యోగం చేస్తూ, ఇంట్లో పని చేస్తూ, పిల్లలకి సేవ చేస్తూ, తల్లిదండ్రులకి, అత్తమామలకి సర్వీస్ చేస్తూ, ఇన్ని చేస్తున్నా కూడా మీకు తగిన సమయంలో తగిన గుర్తింపు రాకపోవడం అనేటువంటిది కొంచెం బాధని కలిగించి తీరుతుంది. కానీ ఓర్పుగా, కాస్త జాగ్రత్తగా మీరు ఈ కుటుంబ బాధ్యతలన్నింటినీ నడిపించగలుగుతారు. ఇక ఈ మకర రాశి వాళ్ళు, ముఖ్యంగా స్త్రీలు, ఈ మాసం మీ యొక్క ఆర్థిక అభివృద్ధి సహకరించినంత మేరకు సువర్ణాభరణాలు ఖచ్చితంగా కొనుగోలు చేస్తారు. అవసరానికి మించి అప్పులు చేసి మరీ పొరపాటు కూడా చేయవద్దు. కానీ కొనుగోలు చేసే అవకాశాలైతే ఈ మాసం పుష్కలంగా ఉన్నాయి. వద్దనుకున్నా కూడా కొనుగోలు చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. మకర రాశి స్త్రీలైనా, పురుషులైనా సరే అవివాహితులు ఎవరుంటారో వాళ్ళకి ఈ మాసం వివాహ యోగ్యమైన కాలం. మంచి సంబంధాలు వస్తాయి. కానీ వచ్చిన సంబంధాలు జాతకరీత్యా సూట్ అవుతాయా కాదా, వాళ్ళ యొక్క బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్ ఇవన్నీ చేసుకున్న తర్వాతనే ఓకే చెప్పండి. తొందరపడొద్దు. తొందరపడితే అనవసరమైనటువంటి ఇబ్బందులొస్తాయి. ఇకపోతే ఈ మకర రాశి వాళ్ళకి ఒక గొప్ప స్నేహితుడు, పాత స్నేహితుడు కావచ్చు, కొత్తగా పరిచయమైన వ్యక్తి కావచ్చు, మీకు ఒక మంచి అవకాశాన్నిచ్చి మీకు చెయ్యిచ్చి పైకి తీసుకురావడం అనేటువంటిది కూడా జరుగుతుంది. మకర రాశి రాజకీయ నాయకులు కొంచెం జాగ్రత్తగా ఉండండి. పొరపాటున కూడా స్త్రీ మూలక వివాదాల జోలికి పోవద్దు. అనవసరమైనటువంటి అంటే ఈ సినిమా రంగంలో, టీవీ రంగంలో ఉండేటువంటి కళాకారులు, స్త్రీలైనా పురుషులైనా సరే ఈ ఇల్లీగల్ అఫైర్స్ ఇటువంటి వాటి జోలికి పొరపాటున కూడా పోవద్దు. పోతే మాత్రం పూర్తిగా పరువు పోయే అవకాశం ఉంటుంది. కొంచెం ఇబ్బందులు పడతారు. ఖచ్చితంగా ఆర్థికంగా ఇబ్బంది పడతారు, మానసికంగా ఇబ్బంది పడతారు, కుటుంబ పరంగా ఇబ్బంది పడతారు. కనుక ఈ విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండండి. ఇది రాజకీయ నాయకులకి, సినిమా రంగంలో ఉండేటువంటి వాళ్ళకి, కవులకి, కళాకారులకి వీళ్ళకి ఖచ్చితంగా వర్తిస్తుంది. ఇక్కడ ఎక్కువ శాతం గ్రహాలన్నీ నీచ స్థితిలో ఉంటున్నాయి, వక్రించి ఉంటున్నాయి. ఈ మాసం అంత బాగోలేదు. ఈ 2 రంగాల్లో స్త్రీల విషయంగా జాగ్రత్తగా ఉండమని చెప్పడానికి ఇదే ఒక ముఖ్యమైనటువంటి కారణం. ఊరికే చెప్పట్లేదు, గ్రహగతులను బట్టి ఆలోచించి మాత్రమే చెప్పడం జరుగుతుంది. ఇకపోతే అప్పుడప్పుడు బంధువులతో, తండ్రి గారితో, అయిన వాళ్ళతో అప్పుడప్పుడు విరోధాలు వస్తుంటాయి, మాట పట్టింపులు వస్తుంటాయి. వచ్చిన వాటిని మీరు ఎట్టగొట్ట దాన్ని బుల్డోజ్ చేసుకుని ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు. కాబట్టి ఇబ్బంది అయితే ఉండదు. 3వ స్థానంలో ఉన్నటువంటి శని మీకు అన్ని శుభాలు ఇవ్వటానికి, ఆర్థిక లాభం ఇవ్వటానికి, సోదర వర్గం నుంచి సహకారం ఇవ్వడానికి, మంచి పరాక్రమోపేతమైన నిర్ణయాలు తీసుకోవడానికి సహకరిస్తాడు. కానీ ప్రతి పని కూడా మీకు స్లోగా సాగుతూ ఉంటుంది. అంటే నిదానంగా ఏదో తాబేలు నడకలాగా, నత్త నడకలాగా సాగుతూ ఉంటుంది. ఇది కాస్త ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఇక మకర రాశి వాళ్ళు స్త్రీలైనా, పురుషులైనా మీకు గానీ, మీ జీవిత భాగస్వామికి గానీ కొంత రక్త సంబంధమైన సమస్యలు, అలాగే డైజెస్టివ్ డిజార్డర్సు, అలాగే 60+ దాటినటువంటి వాళ్ళకి, జీవిత భాగస్వామికి కిడ్నీలకి, గుండెకి సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. మోకాళ్ళ నొప్పులు, జాయింట్ పెయిన్స్ బాగా పెరుగుతాయి. ఇవన్నీ కొంచెం ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు తొలగిపోవడానికి మహామృత్యుంజయ మంత్రాన్ని జపించండి. త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకం నిబంధనాలు మృత్యోర్ముక్షేయమామృతాత్. ఇది ప్రతినిత్యం చదువుకోండి. లేదంటే కనీసం వినండి. లేదా ఎవరైనా బ్రాహ్మణ సహకారంతో కాస్త మృత్యుంజయ మంత్రాన్ని జపింపజేసుకోండి. ఇలా చేసుకునేటట్లయితే మీకు వచ్చేటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. సాఫ్ట్‌వేర్ రంగంలో ఉండేటువంటి వాళ్ళకి, విదేశాల్లో ఉద్యోగం చేసేటువంటి వాళ్ళకి, సాఫ్ట్‌వేర్ రంగ ఉద్యోగస్తులకి ఈ మాసంతో ఒక క్లారిటీ వస్తుంది. మీ ఉద్యోగం ఉంది, ఎక్కడికి పోలేదు. ఒకవేళ పోయినా వెంటనే ఇంకొక ఉద్యోగం రెడీగా ఉందనేటువంటి ఒక క్లారిటీ వచ్చేస్తుంది. కాబట్టి ఈ మాసం నుంచి మీకు ఉద్యోగ భద్రతకి ఢోకా లేదు. ఉద్యోగ భద్రత మీకు ఏర్పడుతుంది. మీకు ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి. దేశ విదేశాలతో వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళకి కూడా అనుకూలంగా ఉంది. ముఖ్యంగా ఎన్ఆర్ఐలకి చాలా బాగుంది. ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. కనుక ఏదైనా కొద్దిపాటి ఇబ్బందులు ఉంటే కాస్త తగిన పరిహార క్రియలు చేసుకోండి. చేసుకుని మకర రాశి వాళ్ళందరూ కూడా తగిన జాగ్రత్తలు పాటించి నేను చెప్పినటువంటి విషయాలను 1, 2 సార్లు విని చక్కగా అష్టైశ్వర్యాలతో, భోగభాగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా పరమేశ్వరుడిని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. స్వస్తి.